సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ఒకే రాష్ట్రం ఒకే విద్యా విధానం, కానీ రెండు భిన్న స్వరాలు. ఒకవైపు రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ కుప్పకూలిపోయిందని మంత్రి లోకేష్ విఫలమయ్యారని విపక్ష వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ నుంచి సాక్షాత్తు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆంధ్ర ఎడ్యుకేషన్ మోడల్ దేశానికి ఆదర్శం అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మెగా డిఎస్సి, తల్లికి వందనం వంటి పథకాలు అద్భుతమని కితాబిస్తున్నారు. ఇది కేవలం ప్రశంస కాదు, రాష్ట్రంలో లోకేష్ ను టార్గెట్ చేసి వైసీపీ చేస్తున్న విమర్శలకు కేంద్రం ఇచ్చిన దిమ్మ తిరిగే సమాధానం. మరి గల్లీలో వినిపిస్తున్న విమర్శలకు ఢిల్లీలో దక్కిన ఈ జాతీయ గౌరవం ఫుల్ స్టాప్ పెడుతుందా? పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, అసలు ఏంటి వైసీపీ నేతల విమర్శలు ఏంటి, ఎందుకు ఆ విధంగా చేశారు? రైట్ శ్రీదేవి, ఏదైతే విద్యాశాఖ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున విద్యాశాఖలో అయితే ఏదైతే విద్యాశాఖ ఉందో విద్యాశాఖ పెద్ద ఎత్తున కూడా ఇబ్బంది పడుతూ ఏదైతే ఉందో విద్యాశాఖలో ఉన్న ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కుంటుపడినాయి అంటూ కూడా గత ప్రభుత్వం మీద కూడా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తుంది. అయితే కాదు, ఈ ప్రభుత్వంలో విద్యాశాఖ పెద్ద ఎత్తున కుంటుపడుతుంది, అదేవిధంగా అభివృద్ధి చెందడం లేదు, విద్యాశాఖలో సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్ళలేకపోతుందంటూ కూడా ప్రస్తుత వైసీపీ అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో విద్యాశాఖ తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకున్న ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మరింత అభివృద్ధి పదంలో నడుస్తున్నాయంటూ కూడా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికే కితాబిస్తున్న పరిస్థితి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యాశాఖ తీసుకున్న ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళుతున్నాయి. అయితే తల్లికి వందనం, అదేవిధంగా ఏదైతే ఉందో తల్లికి వందనంతో పాటు ఏదైతే విద్యా వ్యవస్థలో తీసుకున్న ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మరింత అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నాయంటూ కూడా ఇప్పటికే కేంద్ర మంత్రులు అదేవిధంగా కితాబ్ అయితే ఇస్తున్న పరిస్థితి. దీంతోపాటు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కళలకు రెక్కలు అనే కొత్త పథకాన్ని మహిళలతో పాటు తీసుకుంటున్న విధానం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మరింత కీలకంగా రాష్ట్రంలో కీ రోల్ ప్లే చేయబోతున్నాయి. ఈ విద్యా వ్యవస్థను మరింత అభివృద్ధి చేసే దిశగా అయితే ఏర్పాటు ముందుకు వెళుతుంది. దీంతోపాటు ఏదైతే ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారో వీటితో పాటు ఇంకా ఏదైతే ముందు రాబోయే రోజుల్లో విద్యాశాఖను మరింత పటిష్టతగా ముందుకు తీసుకువెళ్తున్న పరిస్థితి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మరిన్ని అధ్యయనాలకు నిలువుగా కాబోతుంది. ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆంధ్రప్రదేశ్గా అయితే తీర్చిదిద్దబోతున్నారు. విద్యాశాఖలో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కీలక మార్పులు మరింత ముందుకు వెళుతుంది. దీంతోపాటు పనితీరు ఏదైతే ఉందో ఈ లోకేష్ పనితీరుపై కూడా ఢిల్లీ ప్రశంసిస్తున్న పరిస్థితి. ఢిల్లీ కేంద్రం ఏదైతే ఉందో కేంద్రం నుంచి కూడా ఇప్పటికే మెగా డిఎస్సి, తల్లికి వందనం పథకాలపైన కూడా ప్రశంసలు. అదేవిధంగా గత ప్రభుత్వంలో సిఎస్ఆర్ నిధులు ఏవైతే ఉన్నాయో ఈ సిఎస్ఆర్ నిధులను సరిగా రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోలేకపోవడం వల్లే విద్యా వ్యవస్థలో కొంత గందరగోళం ఏర్పడింది. అయితే ప్రస్తుతం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినటి నుంచి ఈ సిఎస్ఆర్ నిధులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా వినియోగించుకుంటూ మరింత ముందుకు వెళుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే ఈ సంస్కరణలకు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న సంస్కరణలు ఏవైతే ఉన్నాయో విద్యాశాఖ మంత్రిగా తను తీసుకున్న సంస్కరణలతోనే సమాధానం చెప్తూ మరింత ముందుకు వెళుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. దీంతోపాటు ఏదైతే ఉందో లోకేష్ పనితీరుకు దక్కిన గౌరవం అంటూ కూడా తెలుగుదేశం నాయకులు అదేవిధంగా తెలుగుదేశం నేతలు సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ప్రశంసిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది రాష్ట్రంలో. దీంతోపాటు ఏదైతే గత ప్రభుత్వం తీసుకున్న విధి విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ విధి విధానాల వల్ల విద్యాశాఖ మరింత అట్టడుగుకు వెళ్ళింది. దీనిపైన ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి చూసుకున్నట్లయితే దీనిపైన సంస్కరణలతో మరింత ముందుకు వెళుతూ మరింత ప్రణాళికలతో ముందుకు వెళుతూ దాన్ని వేగవంతం చేస్తుంది. విద్యా వ్యవస్థలో మరిన్ని బలోపేతమైన సంస్కరణలతో ముందుకు తీసుకువెళుతూ రాష్ట్ర పురోగతిని అదేవిధంగా విద్యార్థుల భవిష్యత్తును మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటూ కూడా ఢిల్లీ నుంచి అటు రాష్ట్రం నుంచి కూడా కితాబిస్తున్న పరిస్థితి. అయితే ప్రతిపక్ష వైసీపీ మాత్రం రాష్ట్రంలో ఎలాంటి విద్యాశాఖలో ఎలాంటి అభివృద్ధి నోచుకోవడం లేదు, విద్యాశాఖలో మరిన్ని వ్యవస్థలన్నీ కూడా కుంటుపడుతున్న పరిస్థితి అంటూ పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ఒక పక్క టీడీపీ విమర్శలు, ఒక పక్క ఏదైతే ఉందో ఢిల్లీ కితాబ్ ఇవ్వటం, ఒక పక్క వైసీపీ విమర్శలు,
పెద్ద ఎత్తున ఏదైతే ఉందో విద్యాశాఖను మరింత ప్రణాళికతో ముందుకు వెళుతున్నామంటూ ఒక పక్క టీడీపీ అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీహరి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.